friends, welcome back to Shweta and make Shweta Diaries. And ee roju video vachesi oka festive makeup look anamata. So ee month lo enduku post chestunanu ante manaki Rakshabandhan undi, alage Shravan masam kuda veltundi. And ee month anta andarki morning time busy anamata. So morning jarige festives. So andukani ilanti time lo post cheste baaguntundi ani cheppi share chestunanu meeku. And నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ ఏంటంటే మనకి తొందరగా అయిపోతుంది, లుక్ కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, బ్లెండర్స్ అవసరం లేదు, బ్రషెస్ అవసరం లేదు, మన ఫింగర్స్తోనే మనం చేసుకోవచ్చు. సో అదేంటి ఎలా అని చెప్పి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో హాయ్, ఈరోజు మనం ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాం. అంటే ఈ రోజునే కాదు, జనరల్గా అప్లై చేసుకోండి. నేనైతే నివియా వాడుతున్నాను. సో మీకు స్కిన్కి సెట్ అయ్యే మాయిశ్చరైజర్ యూజ్ చేయండి, ఎందుకంటే బేస్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి మిగతా ఫౌండేషన్ అంతా బాగుంటుంది. సో నాకు నివియా బాగుంటుంది అండ్ నాది కాంబినేషన్ స్కిన్, అందుకనే నివియా వైట్లోకి వెళ్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు డ్రై స్కిన్ అయితే బ్లూ దానికి వెళ్ళండి. సో మాయిశ్చరైజర్ మంచిగా అప్లై చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది బేస్. సో బేస్ నీట్గా ఉంటేనే ఇందాక చెప్పినట్టుగా ఫౌండేషన్ బాగుంటుంది. నెక్స్ట్ నేను అప్లై చేస్తున్నాను లాక్మీ ఫౌండేషన్. ఇది మూస్ లా ఉంటుంది అనమాట, అంటే ఈ ఫౌండేషన్ ప్లస్ ప్రైమర్. అండ్ ఇది ఒక థిక్ బేస్గా ఉంటుంది, మీకు చూపిస్తాను. సో ఓపెన్ చేసాక ఇలా ఉందన్నమాట, జస్ట్ లైక్ బటర్లా ఉంటుంది అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలాంటి ఫెస్టివ్ దానికి సింపుల్గా ఇలా తీసుకుని అప్లై చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో కొంచెంగా మొత్తం డాట్గా అప్లై చేస్తున్నాను. సో లాక్మీలో అన్నీ బాగుంటాయి కాబట్టి, కానీ షేడ్స్ కొంచెం ప్రాబ్లం. సో చూసుకొని తీసుకోండి, నెక్ కూడా మర్చిపోవద్దు. ఫస్ట్ డాప్ మోషన్లో అప్లై చేస్తున్నాను యాజ్ యూజువల్. మీరు నా ముందు వీడియోస్ చూసుంటే మీకు ఇప్పటికీ తెలిసి ఉంటుంది. ఆ తర్వాత మనం జస్ట్ ఫింగర్స్తో హ్యాపీగా బ్లెండ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇందాక చెప్పినట్టుగా ఇది ఒక బటర్, అంటే అంత సాఫ్ట్ ఉంటుంది అనమాట, అంత సాఫ్ట్గా ఉంటుంది. సో కాబట్టి ఈజీగా అప్లై అయిపోతుంది, మనకి వేరేగా బ్లెండర్స్ ఆరల్స్ బ్రషెస్ అలాంటివి ఏం అవసరం ఉండదు. సో ఈ ఫౌండేషన్ అయితే నాకు చాలా నచ్చుతుంది. అంటే ఇలాంటి దానికి కవరేజ్ అంత ఇవ్వదు కానీ బట్ బాగుంటుంది, పర్వాలేదు. సో 5 minutesలో అయిపోతుంది అనమాట మనకు మేకప్. సో మీరు చూసినట్టయితే ఇలా ఉంది. నాకు అనిపించింది ఇంకొంచెం కంటి దగ్గర సెట్ కాలేదు అని, అందుకనే మరి కొంచెం తీస్తున్నాను. సో ఇలాంటి బిజీ టైంలో మనకి కన్సీలర్స్ అవన్నీ పెట్టుకునే టైం ఉండదు కదా, మరి కొంచెం అప్లై చేసుకొని ఈజీగా బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో బ్లెండ్ అయితే ఇలా ఉంది. ఆ తర్వాత నేను ఫౌండేషన్ తర్వాత కొంచెం కాంపాక్ట్ పౌడర్ వాడుతున్నాను మెబ్లైన్ నుంచి. అందులో ఇచ్చే స్పాంజ్ లేదు, అందుకనే నేను బ్రష్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ టచ్అప్ లాగా అనమాట. మీరు బేబీ పౌడర్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో నేను వాడుతున్నాను మెబ్లైన్. ఐ థింక్ ఇప్పుడు ఆ కాంపాక్ట్ పౌడర్ బ్యాన్ చేసేసారు, మీరు ఇంకేదైనా వాడచ్చు. అండ్ లైట్గా అప్లై చేసుకుంటున్నాను జస్ట్ నెక్కి ఫేస్కి అంతా, అంతే అయిపోతుంది. ఆ తర్వాత లుక్ ఇలా ఉందన్నమాట. ఆ తర్వాత నేను ఒక ఐ షేడ్ పెట్టుకుంటున్నాను, అది కూడా ఫ్రమ్ ది బ్రాండ్ మెబ్లైన్. అక్కడ పింక్ షేడ్లా ఉంది చూసారా, కొంచెం పింక్ లైట్ షేడ్, అది పెట్టుకుంటున్నాను. గోల్డ్ షేడ్లా ఉంది అని చెప్పి బాగుంది షేడ్. ఫింగర్స్తోనే అప్లై చేస్తున్నాను ఐలిడ్ అంతా. సో ఇదే వాడాలని ఏం లేదు, మీరు లిప్స్టిక్స్ కూడా కొంచెం ఉంటే అప్లై చేసుకోండి మీ డ్రెస్ తగ్గట్టుగా. నేను ఎల్లో వేసుకున్నాను కాబట్టి గోల్డ్ పెట్టుకుంటున్నాను. సో దాన్ని కొంచెం ఎడ్జెస్ అంతా సెట్ చేసుకోండి. ఆ తర్వాత పెన్సిల్ లైనర్స్ ఉంటాయి కదా మనకి, ఇది కూడా మెబ్లైనే, అది అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ ఎప్పుడు మిడిల్ నుంచి ఎండ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం. లిక్విడ్ లైనర్స్ కంటే ఇలాంటి పెన్సిల్ లైనర్స్ అయితే ఈజీగా ఉంటుంది ఇలాంటి టైంలో, అందుకని ఇది ఒక చిన్న టిప్ అనమాట. లిక్విడ్ లైనర్స్ అంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇలాంటి ఇది జస్ట్ ఒక స్కెచ్ లాగా గీసేసుకోవచ్చు, అంటే ఒక అలవాటు ఉండాలి కొంచెం. సో ఒక ఐ అయిపోయింది, సెట్ చేశాను. మరొక ఐ కూడా నేను లైనర్ చేస్తున్నాను, ఈ పెన్సిల్ ఐలైనర్ ఫ్రమ్ మెబ్లైన్ అనమాట. సో బోత్ సైడ్స్ అయిపోయింది. సో ఇది రెండు బాగానే ఉంది. అండ్ ఆ తర్వాత నేను లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను, అండ్ లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ NYX అనమాట, పింక్ షేడ్, లైట్ పింక్ షేడ్లా ఉంది ఇది. సో ఇది మ్యాటీ ఫినిష్ వస్తుంది అనమాట. సో అది జస్ట్ కొంచెం అప్లై చేస్తున్నాను మిర్రర్ చూసి. సో ఫైనల్గా ఎలా ఉంది, ఎడ్జెస్ అయినా వచ్చేస్తే మీరు కొంచెం రిమూవ్ చేసుకోవచ్చు, నేను కూడా సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత బిందీ అనమాట, ఇలాంటి ప్యాకెట్స్ బాగుంటాయి కదా, సో అందులో మ్యాచింగ్ అయిన గోల్డ్ కలర్ తీసుకొని పెట్టేసుకోవడమే. అండ్ ఫైనల్గా కొంచెం హెయిర్ కోమ్ చేసుకొని సెట్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ జ్యువెలరీ అనమాట. సో ఎంత మంచి మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకుంటే కంప్లీట్ లుక్ మారిపోతుంది. నా దగ్గర ఇలాంటి జుమ్కాస్ లాంటివి ఉన్నాయి, అందుకనే అది ప్రిఫర్ చేస్తున్నాను ఎల్లో దానికి. అయిపోయింది అనుకుంటున్నారా? వెయిట్ లాస్ట్ స్టెప్ అనమాట. ఫైనల్గా
నేను కొంచెం సింధూర్ కూడా పెట్టుకున్నాను, అది మిస్ అయిపోయింది క్లిప్పింగ్. ఫైనల్గా వచ్చేసి సెట్టింగ్ స్ప్రే కంపల్సరీ అండి. మనం కొంచెం సెట్టింగ్ స్ప్రే చేసుకుంటే మనకు ఆ న్యాచురల్ లుక్ వచ్చేస్తుంది, బాగుంటుంది. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను రోజ్ వాటర్, మీరు ఏదైనా సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయొచ్చు. సో ఫైనల్ లుక్ ఇలా ఉంది. సో హెయిర్ సరిపోయిందా, ఇయర్ రింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని నేను కెమెరాలోనే చూసుకుంటున్నాను. సో అందుకే ఇలా ఉంది. సో ఫైనల్ లుక్ ఇలా అయిపోయింది. సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎండ్ చేసే ముందు అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీ సిబ్లింగ్స్తో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.